కూడా భవిష్యత్తులో జరగనుంది, ఖచ్చితంగా జరగనుంది. అది మనం లక్ష్మయ్య లాంటి మేధావులు, లక్ష్మయ్య లాంటి చిత్తశుద్ధి నిజాయితీ కలిగిన వ్యక్తులు దీని గురించి సీరియస్గా ఆలోచించాలని నేను వారిని కోరుతున్నాను. తెలంగాణ రిసోర్స్ అండర్ అధ్యక్ష వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఎమ్మెల్సీ మన లక్ష్మయ్య సార్ అందరికీ నమస్కారం అండి. సార్, మాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, చాలా కాలం నుండి తెలంగాణ ప్రజల్ని సినీ ల్యాండ్లో రానియకుండా చేసింది ఒక కారణం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మోసపోతున్నాం, నష్టపోతున్నాం. అంటే వాళ్ళు ఫిలిం ల్యాండ్ వెళ్ళిపోయి కరోడ్స్ సంపాదించుకొని ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడే శక్తి వచ్చింది వాళ్ళకు. అంటే మన తెలంగాణలో ప్రజలు ఎవరు సినీ ల్యాండ్లో వెళ్ళలే, ఒకవేళ వెళ్దామని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు రానియలే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సంఘం కానీ ఇటువంటి సంఘాలు ఇంకా ఎన్నో రకాలు పుట్టొచ్చు వాళ్ళు, కానీ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, దాన్ని ఎట్లా మనం ట్యాకల్ చేయాలి అనేది కూడా ఒక విషయం చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లక్ష్మణ్ సార్ని. ఇంకేమైనా